అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారంలోకి రావడానికి ఆయన స్నేహితుడు ఎలాన్ మస్క్ అప్పట్లో తీవ్రంగా శ్రమించారు. చాలా వరకు మద్దతుగా నిలిచారు. కానీ వారిద్దరి మధ్య ఇప్పుడు స్నేహం చెడినట్లు, అభిప్రాయ భేదాలు వస్తున్నట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆయన సన్నిహితుడు ఎలాన్ మస్క్ మధ్య చెడిందని సమాచారం. ట్రంప్ విధించిన ప్రతీకార సుంకాలే ఇరువురి అభిప్రాయ భేదాలకు కారణమని తెలుస్తుంది. ఈ విషయాన్ని ఓ అమెరికన్ మీడియా సంస్థ కథనంలో పేర్కొంది. సుంకాలు విధించవద్దని మస్క్ ఎంత చెప్పినా ట్రంప్ వినలేదట. ఆ విషయంలో వెనక్కి తగ్గేది లేదని టెస్లా అధిపతికి అమెరికా అధ్యక్షుడు తేల్చి చెప్పేశారట. సుంకాల దెబ్బకు తన సంపద భారీగా తరిగిపోవడంతో పాటు టెస్లా కార్ల కంపెనీ భవిష్యత్తుపై నీలినీడలు కమ్ముకోవడంతో పెద్దన్నపై మస్క్ గుర్రుగా ఉన్నట్లు తెలుస్తుంది. ప్రతీకార సుంకాలకు తాను వ్యతిరేకమని మస్క్ చెప్పకనే చెప్పారు. గత వారంలో ట్రంప్ సుంకాలు ప్రకటించిన కొద్దిసేపటికే ప్రముఖ అమెరికన్ ఆర్థికవేత్త, నోబెల్ గ్రహీత మిల్టన్ ఫ్రైడ్మాన్ స్వేచ్ఛా వాణిజ్యపై మాట్లాడుతున్న వీడియోను మస్క్ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడమే ఇందుకు నిదర్శనం. అంతేకాదు యూరోప్తో సుంకాలు లేని వాణిజ్యం నెరపాలని ఆయన కోరారు. అయితే సుంకాలపై మస్క్ వైఖరిని ట్రంప్ వాణిజ్య సలహాదారు పీటర్ నవారో తీవ్రంగా విమర్శించారు. ప్రస్తుతం మస్క్, నవారో మధ్య మాటల యుద్ధమే కొనసాగుతుంది. మస్క్, వైట్ హౌస్ కు మధ్య అగాధం పెరిగిపోతున్న వార్తలను ఇది మరింత బలం చేకూరుస్తుంది. ట్రంప్ సుంకాల దెబ్బకు మస్క్ సంపద ఈ ఏడాదిలో 13,500 కోట్ల డాలర్లు అంటే 11.61 లక్షల కోట్లు మేర తగ్గిపోయి ప్రస్తుతం 30,000 కోట్ల డాలర్ల దిగువకు అంటే 25.80 లక్షల కోట్లకు పడిపోయింది. గత గురు శుక్రవారాల్లోనే మస్క్ నెట్వర్త్ 3,100 కోట్ల డాలర్ల మేర క్షీణించింది. సోమవారం నాడు మరో 440 కోట్ల డాలర్ల ఆస్తిని కోల్పోయారు. చూద్దాం మరి ఇది ట్రంప్, ఎలాన్ మస్క్ మధ్య స్నేహానికి ఎలాంటి ప్రమాదం తెచ్చిపెడుతుందో.